హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మటన్ ఫ్రై ఎంతో టేస్టీగా అలాగే స్పైసీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. అదేవిధంగా నా వీడియోని చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మటన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకుని కడిగి నేను గిన్నెలో పెట్టుకున్నాను. అవి ఒక బాండీ అయితే పెట్టుకుని అందులో ఒక గరిటెడు ఆయిల్, అంటే గుంట గరిటెతో వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకుని మనకి దాంట్లోకి తాలింపుకి దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోవాలి, 4 లవంగాలు, 2 యాలకులు మొత్తం తీసుకుని వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, మటన్ మొత్తం ఆ ఆయిల్లో వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. అట్లా వేయించుకున్న తర్వాత బాగా లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుందండి. అప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి మొత్తం కలదిప్పుకుని మూత పెట్టేసుకోండి. ఒక ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చి పక్కన పెట్టుకోండి, కోసుకుని కట్ చేసుకుని. ఇప్పుడు దాంట్లోనే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ కొంచెంసేపు మగ్గనియాలండి, ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఉడకబెట్టుకుని ఇప్పుడు కొంచెం ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలదిప్పుకొని అట్లా అయిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కారము ఇట్లా తిప్పుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. ఈ మసాలాలన్నీ ఇంట్లోనే ఉంటాయండి. అవన్నీ వేసుకుని బాగా అట్లా తిప్పుకున్న తర్వాత కొంచెంసేపు మనం మూత పెట్టేసుకోవాలండి. ఆ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు 1/2 గంట సేపు సిమ్లో పెట్టి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి. దింపే ముందు వేసుకుంటే బాగా వాసన వస్తుంది, కరివేపాకు వాసన. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది మటన్ ఫ్రై.